అందరికీ వెల్కమ్ టు హెచ్టీవీ. ఈరోజు నేను వచ్చిన ప్లేస్ వాల్థమ్ స్టోర్. సో ఇక్కడ స్పెషల్గా వచ్చేసి వాల్థమ్ స్టోర్ మార్కెట్ అనమాట. అది యూకేలో అయితే లాంగెస్ట్ మార్కెట్, వరల్డ్స్లో కూడా వన్ ఆఫ్ ది లాంగెస్ట్ మార్కెట్ అని చెప్తారు. సో నేను మీకు మార్కెట్ అంతా ఎలా ఉంటుందో చూపించబోతున్నా. నేనైతే మీకు అన్ఎడిటెడ్ వర్షన్ పెడతాను వీడియో, బికాస్ మీకు ఎంత లెంత్ ఉందో తెలుస్తుంది ఈ మార్కెట్ వచ్చేసి. సో బేసిక్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ ఉన్నాయి. నేనైతే ఈ ఎంట్రన్స్లోంచి వచ్చాను, ఇక్కడి నుంచి. మొత్తం అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలానే క్లోత్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు మధ్యలో నార్మల్ స్టోర్స్. ఫుట్వేర్, అద్దము, నార్మల్ ఇంట్లో చిన్న చిన్న సామాన్లు కూడా ఉన్నాయి. డువెట్స్, రగ్స్, మన ఇండియన్ వేర్ అలా కూడా ఉన్నాయి. నైట్ వేర్, చిన్న చిన్న కిచెన్ సామాను, హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్, మొత్తం అన్నీ. అండ్ మధ్యలో ఫుడ్ స్టాల్స్, కాకపోతే మోస్ట్లీ ఇట్లాంటి మార్కెట్స్కి మీరు రావాలనుకుంటే కనుక మీరు క్యాష్ తెచ్చుకోవాలి, బికాస్ కార్డ్స్ మోస్ట్లీ తీసుకోరు, క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కనుక ఇలా మార్కెట్స్కి రావడానికి క్యాష్ అయితే చేతిలో పెట్టుకోనండి. అలాగే ఈ మార్కెట్ సండే అండ్ మండే ఓపెన్లో ఉండదు. మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక ట్యూస్డే నుంచి సాటర్డే వరకు రావచ్చు. అండ్ లగేజ్, సూట్ కేసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఒక పక్క ఈ ఓపెన్ మార్కెట్ అయితే, ఒక పక్కన నార్మల్ స్టోర్స్ అన్నమాట.
పర్ఫ్యూమ్స్ కూడా అమ్ముతున్నారు. బట్ బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ప్లేస్కి వస్తే కనుక ఏదైనా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలాంటివి కొనుక్కోమని చెప్తాను. ఇవన్నీ అయితే కొంచెం ఎంతైనా కొంతమంది యూజ్డ్ స్టఫ్ మిక్స్ చేస్తారు, కొంతమంది డూప్లికేట్ ఫేక్గా అమ్మేస్తూ ఉంటారు. సో జాగ్రత్త కొనుక్కునేటప్పుడు. ఫ్లవర్ షాప్ కూడా ఉన్నాయి మధ్యలో. దీని లెంత్ వచ్చేసి మోస్ట్లీ 1 కిలోమీటర్ పైన ఉంటుందని చెప్తారు. సో ఇంత లాంగ్ ఓపెన్ మార్కెట్ వచ్చేసి ఇదే అనమాట పెద్దది. నేను చెప్పినట్టు ఇందాక యూకేలో అయితే ఇదే పెద్దది, యూరోప్లో కూడా ఇదే పెద్దదని వీళ్ళు చెప్పుకుంటారు. బట్ రోమ్లో ఇంకోటి ఉందని చెప్పారు. అది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకు ఉంటుందంట. థ్రెడ్స్ అన్నీ. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది మార్కెట్ అయితే, ఇంకా అయిపోలేదు. ఎండ ఎక్కడ ఉంటుందో చూడాలి అసలు. నాకు తెలిసి మామూలుగా ఇంకా అన్ని స్టాల్స్ అయితే పెట్టలేదు, బికాస్ నేను కూడా మామూలుగా ఎక్కడైనా ప్లేసెస్కి వచ్చే ముందర ఒక యూట్యూబ్ వీడియో అయితే చూసి వస్తాను అనమాట. సో అందులో ఇంకా క్రౌడెడ్గా ఉంది. ఫుడ్ స్టాల్స్ అవి కూడా చాలా చూసాను, ఈరోజు ఎక్కువ లేవు. మరి చిన్నపిల్లల క్లోత్స్, జాకెట్స్,
అయిపోయిందని నేను అనుకుంటున్నాను. కొంచెం ముందుకెళ్ళి చూద్దాము ఇంకేమైనా స్టాల్స్ ఉన్నాయేమో, ఎందుకంటే దూరంలో ఒకటి ఏదో కనిపిస్తుంది. అంటే సేమ్ మన దగ్గర కోటి అమీర్పేట్లో పెడతారు కదా ఓపెన్గా, దాన్ని ఓపెన్ మార్కెట్ అంటారు. బట్ మనది ఏంటంటే సందులో ఉంటుంది. ఇది ఒకటే లైన్, ఒక రోడ్ అంతా స్ట్రైట్గా పెట్టడంతో ఒక లాంగెస్ట్ మార్కెట్ కింద మారి, సో వాళ్ళు దానికి అలా మాదే పెద్దది అన్నట్టు పెట్టుకున్నారు. దట్స్ ఇట్, ఇదే లాస్ట్ది స్టాల్. ఇంకంతే అయిపోయింది. సో ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే ఏరియాలో ఇంకొన్ని ప్లేసెస్కి వెళ్ళి సెకండ్ వీడియో కింద పార్ట్ 2 కింద చేస్తాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.